తిరుమల లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఆయన విజయవాడ దుర్గా ఆలయంలో మెట్లు శుభ్రం చేసి శుద్ధి కార్యక్రమంలో భాగమయ్యారు. హిందూ ధర్మం జోలికి ఎవరూ రావద్దని ఈ సందర్భంగా పవన్ హెచ్చరించారు. వైసీపీ నేతలతో సినీ స్టార్స్ కూడా పవన్ వార్నింగ్. మొత్తంగా పవన్ తీరు చూస్తుంటే బీజేపీ నేతల కంటే పవన్ హిందుత్వ ఎజెండాను ఎక్కువగా మోస్తున్నాడా అనే సందేహం కలుగుతోంది. ఇక స్వతంత్ర చీఫ్ ఎడిటర్ కందుల రమేష్ గారి అనాలిసిస్ చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మురళి. సార్, పవన్ కళ్యాణ్ లడ్డు వివాదం మీద గట్టిగా స్పందిస్తున్నారు. సనాతన ధర్మ రక్షణకు తుదికి వరకు కూడా నేను పోరాడుతాను, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా నేను వెనుకాడను, ఇందులో ఆయన రాజకీయ వ్యూహం కూడా ఉంది అనేటువంటి కామెంట్స్. అవును, ఈ లడ్డు వివాదం స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనతో స్టార్ట్ అయింది. కొద్ది రోజుల పాటు వ్యవహారం అంతా కూడా టీడీపీ సెంట్రిక్గా నడిచింది మొత్తం కూడా. దాని మీద ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ పెద్దగా రియాక్ట్ కాల. కానీ ఆ తర్వాత నెమ్మదిగా అందుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఏమో ట్వీట్ చేశాడు, ఆ తర్వాత మాట్లాడాడు, ఆ తర్వాత ప్రాయశ్చిత్తం అన్నాడు 11 రోజుల పాటు, అది ప్రారంభమైంది కూడా. ఆ తర్వాత మళ్ళీ నిన్న అసలు తిరుమల ఆలయాల మీద, రాష్ట్రంలో ఉన్న ఆలయాల మీద, వాటి ఆస్తులు ఏమిటి, గత ప్రభుత్వం ఎన్ని ఆస్తుల్ని నిరర్ధక ఆస్తుల పేరుతో అమ్మింది, ఏమిటి వ్యవహారం, ఒక లిస్ట్ తయారు చేయాలి, అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయి మన దేవాలయాలకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి అనేది మనం తయారు చేయడానికి ఒక కమిటీని వేయాలి, ఇట్లాంటివన్నీ కూడా రాసుకున్నాడు. నేను మాట్లాడుకున్నాం మనం. ఇవాళ ఇంకొక అడుగు ముందుకేసి ఆ కనకదుర్గ టెంపుల్ సన్నిధి దగ్గరికి వెళ్ళి అక్కడంతా మెట్లు గిట్లు అన్నీ కూడా శుద్ధి కార్యక్రమం ఏదో చేసి ఈ మాటలు మాట్లాడాడు. ఏమిటి ఎస్పెషల్లీ ఈ మాట ఏంటంటే, సనాతన ధర్మ రక్షణ కోసం తుది వరకు పోరాడతాను, అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధం. ఈ డైలాగు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ నోట్లోంచి రావడం కొంచెం ఆశ్చర్యకరం. అంటే ఒక 10 ఏళ్ల క్రితం 2014 మార్చిలో పెట్టాడు పార్టీ జనసేన. ఆనాటి పవన్ కళ్యాణ్కి ఈనాటి పవన్ కళ్యాణ్కి అంటే 10 ఏళ్ళు అయింది కదా. 2014 అంటే దశాబ్ద కాలంలో రాజకీయంగా ఏ రకమైన మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఆనాడు చే గువేరా అన్నాడు. చే గువేరా అనే పేరు వింటమే కానీ ఎవరికి తెలిసి ఉండదు. పెద్ద విప్లవకారుడు, అర్జెంటీనియన్ రెవల్యూషనరీ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక దశలో అతను ఒక విప్లవ వీరుడిగా బాగా గుర్తింపబడేవాడు. అతన్ని పట్టుకొని అమెరికన్ సైనిక దళాలు చంపేసినాయి తర్వాత. అందువల్ల అమరవీరుడిగా అతనికి ఉన్నది. అతని మనిషి కూడా ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఆ లుక్ పవన్ కళ్యాణ్కి ఎంతో ఇష్టం. ఆ లుక్తో పోస్టర్లు, మీరు చూసే పోస్టర్లో ఎక్కువ చే గువేరా. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా అనాలిసిస్ చేస్తే గతంలో చాలా పెట్టిన పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి కదా, ఆ పబ్లిక్ మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ని ప్రొజెక్ట్ చేసే విధానం, కెమెరాల్లో, ఇవన్నీ కూడా చే గువేరా ఇవన్నీ చేసుకోవాలా పాపం. అతను అర్జెంటీనాకు చెందినవాడైనా కూడా వేరే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ విప్లవకారులతో కలిసి పోరాడాడు. అతని ప్రత్యేకత అదనమాట. మొత్తం సౌత్ అమెరికాలో అన్న అనేక కంట్రీస్, చాలా దేశాల్లో అతను మామూలు సైనికుడికి వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయి వాళ్ళ తరఫున పోరాడాడు. ఆ విధంగా క్యూబాలో కూడా పోరాడాడు. క్యూబాలో మినిస్టర్ని చేశారు అతన్ని. చేసిన తర్వాత ఒక మీటింగ్లో మాట్లాడిన దృశ్యమే మనం చూసే ఫోటో. ఒక మీటింగ్లో మాట్లాడుతుంటే ఒక అమెరికన్ ఫోటోగ్రాఫర్ తీశాడు. అది చాలా ఫేమస్, గడ్డము, ఒక రకమైన లుక్, అదంతా కూడా. దానిని ఇమిడియేట్ చేస్తూనే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ కూడా ఆ రకమైన గెటప్ పెట్టుకున్నాడు. అంతేకాదు, మీరు ఇప్పుడు కొంచెం తగ్గించారు, గతంలో అయితే ఆ రకమైన దృశ్యం ఉండేది. ఒక విప్లవకారుడు కొంచెం గడ్డ పెంచుకొని ఆ లుక్ డిఫరెంట్గా ఆన్ ద లైన్స్ ఆఫ్ చే గువేరా చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే అది ఒక గొప్ప ఇమేజ్గా ప్రపంచంలో అత్యంత యువత ఫాలో అయ్యేటువంటి ఇమేజ్ అనమాట ఆ చే గువేరా పర్టికులర్ ఇమేజ్. అక్కడి నుంచి అతను మార్క్సిస్టు విప్లవకారుడు చే గువేరా. అక్కడ ప్రయాణం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమల లడ్డూల వివాదంలో సనాతన ధర్మం కోసం నా ప్రాణాలు ఇస్తాను అని మాట్లాడడం అనేది ఒక దశాబ్ద కాలంలో ఎంత దూరం ప్రయాణించాడు రాజకీయంగా, ఆ రాజకీయ ఐడియాలజీలో అనేది మనకి కొంచెం ఆశ్చర్యకరంగా మన కళ్ళ ముందే జరిగింది ఇదంతా కూడా. ఎప్పుడైతే బీజేపీతో దగ్గర అయ్యాడు, ఆ తర్వాత పార్ట్నర్ కూడా అయ్యాడో, అప్పటి నుంచి కొంత మార్పు ఉన్నది. అయితే ఇప్పుడు ఈ తాజాగా జరుగుతున్న డెవలప్మెంట్స్ చూసిన తర్వాత అనిపించేది ఏమిటంటే, బీజేపీకి ఎప్పటికైనా ఆశలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని. అయితే వాళ్ళకున్న అనేక చారిత్రక కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో సొంతంగా అధికారంలో రావడం చాలా కష్టం. ఆ విషయం తెలుసు వాళ్ళకి. అంటే ఒకవైపున తెలుగుదేశం పార్టీ, మరోవైపున వైఎస్ఆర్సీపీ ఇలాంటి బలమైన పార్టీలు, మధ్యలో జనసేన లాంటి పార్టీలు ఉన్నాయి. అయితే జనసేనని, పవన్ కళ్యాణ్ని తమ ఫేస్గా చూపించి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ని ఫేస్ ఆఫ్ సీఎం క్యాండిడేట్ ఫార్ బీజేపీ అన్నట్టుగా చేసి వాళ్ళు అట్లా చేశారు చాలా చోట్ల. చేయడం ద్వారా అధికారాన్ని ఎప్పటికైనా సంపాదించవచ్చు అనేటువంటి
ఒక ఆశ అయితే ఉన్నది బీజేపీకి. అది ఇప్పటికిప్పుడు ఏదో అవుతుందని కాదు. Okay. అయితే ఇదే సందర్భంలో ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా గ్రహించాడు అనేది నా భావన. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికైనా సరే బీజేపీ తరఫున సీఎం అవడం కొంచెం తేలిక. అంటే జనసేన ఇట్స్ ఓన్ మొత్తం గెలుచుకోవటం అనేది ఇట్ మై టేక్ లాంగర్ టర్మ్ కదా, వెంటనే కాదు. బీజేపీ యొక్క మద్దతు ఉంటే మన్నీ మార్బలం వ్యవహారం వెనక రాష్ట్రంలో కొంచెం తక్కువైనా కూడా ఇప్పుడు రాష్ట్రంలో కూడా కొంచెం పెరిగినట్టే కదా, కూటమిలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులో కూడా ఏదో ఒకటి వాళ్ళకు కూడా వచ్చినాయి కదా. సో ఆ రకంగా అధికారాన్ని చేజించుకోవటం అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి దగ్గరగా వెళ్ళాలి అంటే, త్వరగా చేరుకోవాలి అంటే ఇది సులువైన మార్గం బీజేపీ అండ తోటి. సో బీజేపీ అంటే బీజేపీ ఫిలాసఫీ మాట్లాడాలి. ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, వాళ్ళు మేము హిందుత్వ పార్టీ, హిందువులందరినీ కూడా ఐక్యం చేసి వాళ్ళ మద్దతుతోటి మనం ఏదో చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా కూడా. సో ఆ నేపథ్యంలో ఈ ఇష్యూ వచ్చిన తర్వాత గత కొద్ది నెలలుగా కూడా మనం చూస్తే కొంచెం ఆ ప్రో హిందూ ఇమేజ్ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఇది కొనసాగింపే ఒక రకంగా, కానీ పెద్ద ఇష్యూ ఇది. ఈ పెద్ద ఇష్యూలో అతను రియాక్ట్ అయిన విధానం అంటే నాకు ఆశ్చర్యం కలిగించింది. ఏమిటంటే కార్తీ ఏదో మాట్లాడాడు యాక్టర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అతని పేరు తీసుకుని మాట్లాడాడు. నిజానికి కార్తీ పెద్దగా మాట్లాడింది ఏమి లేదు. చూస్తే నేను ఏం మాట్లాడాడంటే ఎవరో లడ్డు అనేదో అంటే లడ్డు అనే విషయం చాలా సెన్సిటివ్, మనం మాట్లాడొద్దులేండి అన్నాడు, అంతే. అంతకుమించి మాట్లాడాలి అతను. మళ్ళీ సారీ చెప్తూ కూడా ట్వీట్ చేసి మళ్ళీ సారీ చెప్పాడు. అయినా కూడా అంటే పవన్ కళ్యాణ్ తన పేరు తీసుకుని మాట్లాడడం, పేరు తీసుకున్నాడో లేదో తెలియదు కానీ ఆ అంశాన్ని రిఫర్ చేస్తూ మాట్లాడడం, అది చూసి అతను కూడా ఎందుకు అనవసరంగా ఇబ్బంది అనుకున్నట్టున్నాడు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ అతనంటే సరే నేరుగా విమర్శించాడు కొంతవరకు, కాబట్టి అతనికి రియాక్ట్ అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ కొంచెం అర్థం ఉంది. విచ్ మీన్స్ ఇటువంటి విషయాల్లో ఐఎమ్ ది ఛాంపియన్, నేను హిందూ పరిరక్షణ కోసం ఉన్నాను అనేటువంటి మెసేజ్ని జనంలోకి తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవడం కానీ గతంలో కూడా ఏదో దీక్షలు లాంటివి చేశాడు ఈ మధ్యనే. అంటే చాలా నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఇంక్రిమెంటల్గా ఆ ఇమేజ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. హిందూ హృదయ సామ్రాట్ అని మన నరేంద్ర మోదీకి ఏదో పేరు పెడతారు కదా భక్తులు, ఆ విధంగా పవన్ కళ్యాణ్ కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ వరకు హిందూ హృదయ సామ్రాట్గా అతన్ని ఆ పీఠ మీద కూర్చోబెట్టాలి అనేది ఉన్నది. ఆయన కూడా తాను అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడా అనేటువంటి భావన వీటిని చూస్తే కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మొన్న ఫస్ట్ ఇది జరిగినప్పుడు ఒక ట్వీట్ చేశాడు. అదేంటి, సనాతన ధర్మ ట్రస్ట్ అనేది పెట్టాలి అని ఒకటి చేశాడు. అసలు టెంపుల్స్ అన్ని, ఈ దేవాలయాలన్నీ కూడా వీటిని ప్రభుత్వం ఎందుకు వాటి పెత్తనంలో ఉండాలి అనేది ఒక డిమాండ్ ఎప్పటి నుంచో. మిగతా మతాలకు చెందినటువంటి వాళ్ళ యొక్క మాస్కులు కానీ చర్చిలు కానీ ప్రభుత్వం కంట్రోల్లో ఉండనప్పుడు హిందువుల దేవాలయాలు మాత్రమే ఎందుకు ఉండాలి అనేది ఒక వాదన, ఎస్పెషల్లీ ప్రో బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు లేదా అనేక రకాలైన హిందూ సంస్థలు చేస్తున్న వాదన ఎప్పటి నుంచో. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేసిన తర్వాత మొత్తం సోషల్ మీడియాలో, ట్విట్టర్లో అనేక ప్రో బీజేపీ వాయిసెస్ లేక హిందూ సంస్థలతో అనుబంధం ఉన్న వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ని గురించి రీట్వీట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ఎవరైనా సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు కూడా దాన్ని పెద్ద ఎత్తున యాంప్లిఫై చేయడానికి ట్రై చేశారు ఆ స్టేట్మెంట్ని. అంటే పవన్ కళ్యాణ్ యాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ హిందూ ఇంట్రెస్ట్ అనేటువంటి భావన తీసుకెళ్లాలని చెప్పి. దాన్ని బట్టి నాకు అనిపించేది ఏమిటంటే ఇందులో ఏ రకమైన ఆలోచన లేకుండా జరగడం లేదు. ఇది ఒక ఆలోచనతోనే దీన్ని చేస్తున్నారు. ఎందుకంటే వాతావరణం కూడా దానికి అనుకూలంగా ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా సరే బీజేపీ తన అధికారంలో రావాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ కాకపోతే రేపైనా సరే పవన్ కళ్యాణ్ కూడా తాను జనసేన పార్టీ అధికారంలో ఉండాలి, నేరుగా పార్ట్నర్గా కాకుండా అనేటువంటి ఆలోచన ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలి.